లిటరల్లీ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉందంటే పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకి కాండమ్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ టీవీస్ ముందుకు వచ్చి ఇండియా ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ కనుక చేస్తే మేము కలకత్తా వరకు వెళ్తాం, వాళ్ళ ఇళ్లలో దూరి చంపుతామని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇక్కడ మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే కాండమ్స్ కూడా ఎఫోర్డ్ చేయలేని దేశం కలకత్తా వరకు వస్తానంటుంది. ఇది థ్రెట్ కాదు, డెస్పరేట్ క్రై. మీకు ఇంకా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే తినడానికి కూడలేదు కానీ మీసాలకు సంపంగిలో ఉన్న సామెత ఉన్నారా? లిటరల్లీ వీళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు అదే. ఈ రోజు మనం పాకిస్తాన్ లో ఉన్న రియల్ సిచ్యువేషన్స్ ని తెలుసుకుందాం. ఎకనామీ నుండి వార్ వరకు ఒక్కొక్క లేయర్ ని బయటికి లాగుదాం. లాస్ట్ కి మీకే అర్థమవుతుంది పాకిస్తాన్ ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ లో ఉందని. IMF అని ఒక ఆర్గనైజేషన్ ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే దేశాలన్నిటికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో లోన్స్ ఇచ్చే వరల్డ్స్ బిగ్గెస్ట్ లెండర్. సాధారణంగా ఒక దేశం IMF దగ్గరికి వెళ్తే దాన్ని షేమ్ గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే IMF దగ్గర లోన్ తీసుకోవాలంటే చాలా హార్ష్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. కానీ పాకిస్తాన్ ఆ సిగ్గుని 25 సార్లు వదిలేసింది. 1958 నుండి 2026 వరకు 25 సార్లు మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళని బెచ్చమడుకుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి IMF దగ్గర చేయి చాచి అడుక్కుంది. రీసెంట్లీ 2024 లో IMF దగ్గర $7 బిలియన్ అప్పు తీసుకుంది. అది కూడా 37 మంత్స్ కోసం. మరి ఇక్కడ ఆ అప్పు తీసుకున్న దాంతో వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారా అని చూస్తే వాళ్ళ బడ్జెట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఆ నెంబర్స్ ఆన్సర్ చెప్తే పాకిస్తాన్ 2025 to 2026 టోటల్ బడ్జెట్ 17.6 ట్రిలియన్ పాకిస్తాన్ కరెన్సీ. అందులో 46.9% చేసిన అప్పులు తీర్చడానికే వెళ్ళిపోతుంది. 21% డిఫెన్స్ కి, కేవలం 113 బిలియన్ మాత్రమే ఎడ్యుకేషన్ కి. హెల్త్ పరంగా చూసుకుంటే ఇంకా వరస్ట్, కేవలం 32 బిలియన్ మాత్రమే. ఇక్కడ ఒకసారి మనం ఆగి కంపేర్ చేస్తే డిఫెన్స్ బడ్జెట్ 2250 బిలియన్, కానీ ఎడ్యుకేషన్ బడ్జెట్ 113 బిలియన్ మాత్రమే. అంటే డిఫెన్స్ కి ఎడ్యుకేషన్ కంటే 22 టైమ్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. వీళ్ళకి ప్రజల ఆరోగ్యం మరియు పిల్లల చదువు కన్నా టెర్రరిస్టులకి గన్స్ సప్లై చేయడమే ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే, స్టార్టింగ్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం IMF దగ్గర లోన్ తీసుకోవాలంటే కొన్ని హార్ష్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలని. ఆ కండిషన్స్ లోనే భాగంగా IMF కాండమ్స్ వంటి బేసిక్ నెసెసిటీ వాటి మీద కూడా 18% ట్యాక్స్ విధించారు. అంటే పాకిస్తాన్ లో ఒక పేద మనిషికి కాండమ్ కొనుక్కోవడం కూడా లగ్జరీ అయిపోయింది. ఇంకా వీళ్ళ గ్రోత్ రేట్ చూసుకుంటే ఎకనామికల్ గా 3.2%, పాపులేషన్ పరంగా 2.5%, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే కంప్లీట్లీ జీరో. ప్రతి 5 పిల్లల్లో ఒక పిల్లవాడు మాల్ న్యూట్రిషన్ వల్ల స్టంట్ అండ్ గ్రోత్ తో ఉంటున్నారు. ఇది ఎకనామికల్ డిజాస్టర్ కాదు, స్లో కొలాప్స్. ఇక్కడ వరకు పాకిస్తాన్ యొక్క ఎకనామికల్ దరిద్రాన్ని చూసాం. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క వార్ సిచ్యువేషన్ ను చూద్దాం. పాకిస్తాన్ 2 సైడ్ల నుంచి అతి దారుణంగా దెబ్బతింటుంది. ఒక సైడ్ నుండి తాలిబాన్స్ కంటిన్యూగా అటాక్స్ చేస్తున్నారు. ఇంకా ఇంటర్నల్ గానే బలోచ్ లిబరల్ ఆర్మీ కంటిన్యూగా అటాక్స్ చేస్తుంది. అదే దురంధర్ మూవీలో మనం చూసాం కదా బలోచిస్తాన్ అని. ఆ బలోచ్ ఆర్మీ కంటిన్యూగా పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తుంది. ఇస్లామాబాద్ లో షియా మాస్క్ లో సూసైడ్ బాంబింగ్ జరిగింది. 36 మంది చనిపోయారు. రిపోర్ట్స్ ప్రకారం 2025 లో పాకిస్తాన్ లో మిలిటరీ వైలెన్స్ వల్ల 4000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇరాన్ వార్ వల్ల పాకిస్తాన్ లో డీజిల్ అండ్ అలాగే పెట్రోల్ ప్రైజెస్ అతి దారుణంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర లిటరల్లీ ఇప్పుడు వార్ స్టార్ట్ అయితే ఫ్యూయల్ కూడా లేదు. వీళ్ళు ఇన్ని రకాలుగా ఇంత వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా కలకత్తా అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? రండి చూద్దాం. లాస్ట్ ఇయర్ April 22 పహల్గామ్ అటాక్ జరిగింది. పాకిస్తాన్ బ్యాక్ టెర్రరిస్ట్ 26 హిందూ టూరిస్టుల్ని అతి దారుణంగా చంపేశారు. దానికి ఇండియా ఏమీ ఖాళీగా కూర్చోలేదు. ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేసింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని 9 టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ ని స్ట్రైక్ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ ని 22 నిమిషాల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టామన్నారు. ఇక్కడ వరకు మనందరికీ తెలిసిందే. కానీ రీసెంట్లీ కొంతమంది మన డిఫెన్స్ జనరల్స్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఉందని కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అంతేకాకుండా మన ఆర్మీ టెంపుల్స్ ని విజిట్ చేయడం, దాంతో పాటు నరేంద్ర మోడీ గారు కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం, వాటితో పాటు రీసెంట్ గా కొన్ని మాక్ డ్రిల్స్ జరగడం. 1971 తర్వాత మొదటిసారి ఇండియాలో ఇంత లార్జ్ స్కేల్ లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఈ డ్రిల్స్ చూసి భయపడిన పాకిస్తాన్ తన అసలు సిచ్యువేషన్ దాచుకోవడానికి కవాజ్ ఆసిఫ్ మైక్ పట్టుకుని నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. April 4th సియాల్కోట్ లో కూర్చుని ఇండియా గాని ఏదన్నా ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ కి పాల్పడితే మేము కలకత్తా వరకు వస్తాము, వాళ్ళ ఇళ్లలో దూరి చంపుతామని చెప్పి పెచ్చ కోతలన్నీ కోస్తున్నాడు. ఇక్కడ మనం ఒక సెకండ్ ఆగి ఆలోచిస్తే కలకత్తా పాకిస్తాన్ నుండి 2000 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. అక్కడికి రీచ్ అవ్వాలంటే ముందు ఇండియా మొత్తాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. ఒక పక్కన IMF నుండి అతి దారుణంగా అప్పులు చేస్తున్నారు. కనీసం వాళ్ళ దేశంలో ప్రజల కాండమ్స్ కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్. ఇంకొక సైడ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వార్, ఇంటర్నల్ గా బలోచిస్తాన్ ఆర్మీ అటాక్స్. ఇన్ని సిచ్యువేషన్ లో ఎంత దరిద్రంలో ఉండి కలకత్తా మీద అటాక్ చేస్తున్నామని చెప్పి సోచ్ చెప్తున్నారు. ఈ మాటలకే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కౌంటర్ ఇస్తూ ఒక
మాట చెప్పారు. 55 సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలు మాట్లాడినందుకే పాకిస్తాన్ 2 ముక్కలైంది. ఇప్పుడు గనక బెంగాల్ మీద కన్నేస్తే పాకిస్తాన్ ఎన్ని ముక్కలు చేస్తామో దేవుడికే తెలుసు అని అన్నారు. అంటే 55 years బ్యాక్ ఇండియాకి పాకిస్తాన్ కి వార్ వచ్చినప్పుడే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతా కీ జై.